అనేక ప్రాంతాల నుండి ఈ సభకు విచ్చేసిన సంఘ బిడ్డలకు, ప్రియులైన దేవుని పిల్లలకు, విశ్వాసులందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు, సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి నిత్యజీవ వాతావరణంలో, పరలోకపు ప్రయాణంలో మనల్ని నిలబెట్టి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుని మనమందరం కూడా వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే దయచేసి మీ మొబైల్స్ కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టండి. వినేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మీ మనసు త్రోవ తప్పకుండా చక్కగా సత్యం అర్థం కావడానికి, దేవుని జ్ఞానం అర్థం కావడానికి, ఈ విలువైన సమయాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మీరందరూ స్థిరంగా ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇప్పటిదాకా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య ధ్యానాన్ని మొదటి వర్తమానం ద్వారా విని ప్రభువును స్తుతించారు, ప్రభువును గణపరిచారు, ప్రభువును ఆరాధించారు. ఇక విలువైన జ్ఞాన సంగతులు కూడా విని సంపూర్ణులుగా మారదాం, సత్యవాక్యములో స్థిరులవుదాం. తలలు వంచి మీ కుడి హస్తాలు ఆకాశము వైపు చాపి, తలలు వంచి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించమన్నాడు తిమోతి పత్రికలో. మీ కుడి హస్తాలు ఆకాశం తట్టు చాపి నాతో పాటుగా ప్రార్థించండి. అందరం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత కూర్చోండి, చక్కగా వాక్యం విందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ రాత్రి వేళ ఈ కొమరిపాలెం ప్రాంతంలో మీ యొక్క సత్యవాక్యమును వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక మంది పిల్లలను మీరు తోడుకొచ్చారు, మీ మాటలు వినిపింపజేస్తున్నారు. వారు మీ జ్ఞాన సంగతులు విని గ్రహించినట్లు వారి హృదయాలను తెరవండి. మీ కుమారుని గూర్చిన నీతి సువార్త అర్థం కావడానికి, వారి మనస్సాక్షిని బలోపేతం చేసుకోవడానికి తగిన శక్తి గల వారు అగునట్లుగా మీ సహాయమును వారి మీదికి పంపించండి. మీ జ్ఞానము, మీ వివేకము మాకెంత అవసరం. మా జీవితాలు కట్టుకోవడానికి మీ వాక్యం మాకెంత అవసరం. ప్రభా, ఈ పరిసర ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సత్యమును గ్రహించినట్లు, వారి మనోనేత్రములు వెలిగింపబడినట్లు, ముఖ్యంగా మీ రక్షణను గూర్చినటువంటి సమాచారం వారు అర్థం చేసుకోగలిగినట్లు మీరు మీ దయను అనుగ్రహించండి. అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి బిడ్డలు వారి ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు. మరలా ప్రయాణమై వెళ్ళేప్పుడు కూడా మీరు తోడుగా ఉండండి. మీ దాసునిగా మీ ఆత్మాభిషేకముతో, మీ ఆత్మ సహాయముతో నింపి మీ సత్యమును మీ పిల్లలకు వివరించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క సభలో, ఈ విలువైన సమయంలో ఆయన మాటల ద్వారా మీ హృదయాలు బలపరచబడినట్లు, ఆయన మాటల ద్వారా మీ జీవితాలు వెలిగింపబడినట్లు, ఈ రాత్రి వేళ మనం చక్కటి వాక్య ధ్యానాన్ని సొంతం చేసుకుందాం. ముఖ్యంగా మన క్రైస్తవ ప్రపంచం శ్రమల దినాలలో ఉన్నారు. నేడు మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం లెంట్ డేస్ నడుస్తున్నాయి కదా. లెంట్ డేస్ నడుస్తున్నాయి. చాలా చోట్ల ఉపవాసాలుండి దేవుని పిల్లలు ప్రార్థిస్తున్నారు, సంఘాలకు హాజరవుతున్నారు, దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారు, భక్తిగా ఉంటున్నారు. సంతోషం. కానీ శ్రమ అనగానే అంత సునాయాసమైనది కాదు. శ్రమను గూర్చి బైబిల్ గ్రంథం ఏం చెబుతోందంటే, క్రైస్తవుడైనందుకు ప్రతివాడు హింస అనుభవించాలంటాడు. అపోస్తుల కార్యాల్లో మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటాడు. అపోస్తుల కార్యాలు
20 అధ్యాయం అపోస్తలుల కార్యాలు 20 చాలా స్పష్టంగా పౌలు భక్తుడు మాట్లాడుతూ, మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని స్పష్టంగా పౌలు భక్తుడు చెప్పటం మనకి తెలుసు. ఇంకా తిమోతి పత్రికలో కూడా ఒక విశేషమైన సందర్భాన్ని పౌలు భక్తుడు మాట్లాడతాడు. అదేమిటంటే, మంచి పోరాటం, మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమ అనుభవించాలి అని చెప్తాడు. ఇవన్నీ కూడా ఈ శ్రమ అనుభవించాలి, శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నువ్వు శ్రమ అనుభవించాలి. ఈ శ్రమ అనగానే మనం ఒక చోట కూర్చొని మనం క్రియేట్ చేసుకునే శ్రమను గురించి మాట్లాడట్లేదు, లేదా మనం సృష్టించుకునే శ్రమను గురించి మాట్లాడట్లేదు. దేని గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఎదురయ్యే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించడంలో నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు ఎదురయ్యే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఆలోచన నెరవేరుస్తూ నువ్వు కదులుతున్నప్పుడు ఎదురయ్యే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. ఇటు తిమోతి పత్రికలో ఇప్పుడు మీరు చదువుకున్న రెఫరెన్స్ చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు అని చెప్పిన. అలాగే అపోస్తలుల కార్యాల్లో 14వ అధ్యాయంలో 22వ వచనంలో శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనుభవించిన తర్వాతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించటం కానివ్వండి. ఇంకా అనేక సందర్భాలలో ఈ శ్రమలను గూర్చి చాలా విశేషమైన సంగతులు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాళ్ళు తమ బ్రతుకుల్లో ప్రత్యక్షంగా చూపించారు. దీని అంతటికీ రోల్ మోడల్ ఎవరు అంటే ఏం డౌట్ లేదు, లార్డ్ జీసస్ క్రైస్ట్. దీని అంతటికీ రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకుని ఆయన అనుభవించినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, పేతురు గారు కూడా అదే మాట చెప్తాడు. ఒకసారి పేతురు పత్రిక చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూస్తే అక్కడ కూడా అదే మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకోండి అంటాడు. ఇక్కడ శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాసనలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును అంటాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించడంలో ఎదురయ్యే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని తమ బ్రతుకులోనికి తెచ్చుకున్న తర్వాత దుష్టుడు కలిగించే శోధన కానివ్వండి, వాటంతటవిగా ఎదురయ్యే శ్రమలు కానివ్వండి, అలా ఎదురయ్యే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు. అంతే తప్ప వీళ్ళు క్రియేట్ చేసుకున్నవి కావు. అంటే మనం ఒక చోట కూర్చొని కొద్దిగా భోజనం మానేసి ఒక పూట అది శ్రమ అనుకుంటే సరిపోదు అంటున్నాడు ఇక్కడ. అలా అయితే అన్యజనులు కూడా కొన్ని సందర్భాలలో భోజన నిషేధం మనకు కనబడుతుంది. అలాగే అందరూ ప్రపంచం అంతా శ్రమ పడినట్టేనా అంటే కాదు. అంటే కేవలం భోజనాన్ని త్యజించడం మాత్రమే శ్రమ కాదు, మన బ్రతుకు కాలంలో ఆయన చిత్తాన్ని జరిగించడంలో ఎదురయ్యేవే శ్రమలు. దానికి రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు శరీరమందు శ్రమపడిను. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఏమంటే యేసుక్రీస్తు శ్రమపడిను అని ఉంది, నిజమే. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినాల పాటు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఏమున్నారు? ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ఎక్కడున్నారు? ఇంతకీ ఎక్కడున్నారు యేసు ప్రభు వారు ఉపవాసం? అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఏమైనా దొరుకుతాయా? అడవిలో నూడిల్స్ దొరుకుతాయా? దొరకవుగా. అడవిలో మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు దొరుకుతాయా? దొరకవుగా. అడవిలో అడుగడుక్కి ఒక బిర్యానీ సెంటర్ ఉంటుందా? ఉండదుగా. అంటే అడవిలో ఏవి దొరకవు. డ్రింకులు దొరకవు, పుచ్చకాయలు దొరకవు, పలావుల సెంటర్లు ఉండవు, బజ్జీల బండి ఉండదు,
ఇవేం ఉండవు. ఏం తిద్దామంటే, ఏం తినేద్దామంటే అవి టైంకి తినేయడానికి ఏం ఉండవు. అలాంటి ఒక నిర్మానుష్యమైన జనావాసాలకు దూరంగా మృగాలు, క్రూర మృగాలు సంచరించేటువంటి అడవిలోనికి వెళ్ళిపోయారు ఆయన, అరణ్యములోనికి వెళ్ళిపోయారు ఆయన. ఆ అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఆ అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభువు 40 దినాల పాటు ఉండిపోయారు. అది కూడా ఎవరి వలన అంటే శోధనలో భాగంగా. ఈ శోధన కలిగించింది ఎవరంటే శోధకుడు అనగా అపవాది. 40 దినాలు ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాడని మార్కు సువార్తలో మార్కు గారు రాస్తున్నారు. చూడండి ఒకసారి, మార్కు సువార్త 1వ అధ్యాయము ఒకసారి చూడండి. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఏమని చెప్తున్నాడంటే మార్కు, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళినప్పుడు అక్కడ సాతాను చేత 40 దినములు ఆయన శోధింపబడ్డాడని వ్రాయబడింది. 13వ వచనంలో మీరు చూడొచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు మీరు చూడొచ్చు. అక్కడ ఏమని వ్రాయబడింది? వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను, ఆయన సాతాను చేత శోధింపబడుచు 40 దినాలు సాతాను చేత శోధింపబడుచు. ఇప్పుడు సాతాను ఆయనను శోధించడానికి 40 దినాల టైం తీసుకున్నాడట. 40 దినాల పాటు ఆయన శ్రమ పెట్టాడు. 40 దినాలు అడవి మృగములతో కూడా ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. అంటే మీరు యేసు ప్రభువుతో మనం ఎవరైనా కంపేర్ చేసుకోవడానికి కుదురుతుందా? చెప్పాలి, కుదురుతుందా? కుదరదండి. ఎందుకు కుదరదు చెప్పనా? మనం 40 రోజులు అన్నం మానేసాం అనుకోండి, నీళ్లు మానేసాం అనుకోండి, మనకు ఖచ్చితంగా పెట్టి సిద్ధం చేయాలి. నో డౌట్, ఖచ్చితంగా నో డౌట్ మనకు పెట్టి సిద్ధం చేయాలి. ఎన్ని రోజులు మానేస్తే? 40 రోజులు నీళ్లు అన్నం కానీ మనం మానేస్తే ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? సమాధిలో పెట్టేస్తారు. అన్ని రోజులు మనం ఉండగలమా? ఉండలేం. ఇప్పుడు షుగర్లో బీపీలో ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కరోజు ఉండడమే కష్టమైపోతుంది కనుక వీళ్ళు ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నట్టు చేస్తారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎలాగది? 10 గంటలు, 6 గంటలు, 8 గంటలు ఇలాగనమాట. రోజులో కొంత సమయం మాత్రమే ఆహారం నీళ్లు లేకుండా ఉండగలుగుతారు. కానీ సంపూర్ణంగా దినమంతా ఉండడం అనేది యేసు ప్రభువులా చేయటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇక్కడ కంపారిజన్ పెట్టుకోకూడదు యేసు ప్రభువుతో. 40 దినాలు యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయనలాగా నేను కూడా ఉంటాను, ఆయనలాగా నేను ఉన్నాను అని అక్కడ కంపారిజన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయనలాగా ఉండడం ఎవరి వల్ల కాదు, ఆయనలాగా అన్నం మానేయడం ఎవరి వల్ల కాదు, ఆయనలాగా నీళ్లు మానేయడం ఎవరి వల్ల కాదు. ఆయన దేవుని ఆత్మశక్తి చేత అరణ్యములోనికి త్రోసుకొని పోబడి ఆ అరణ్యంలో ఆయన ఉంటూ ఆ అరణ్యంలో 40 దినాల పాటు యేసు ప్రభువారు పని ప్రారంభించటానికి ముందు శిక్షణలో ఉన్నాడు, సిద్ధపడ్డాడు అని మీరు గ్రహించాలి. దేనికి ముందు? తండ్రి పని ప్రారంభించడానికి ముందు 40 దినాల పాటు సిద్ధపాటు కలిగి, శిక్షణ కలిగి, శోధనలో ఉండి దాన్ని ఎదుర్కొని బయటకు వచ్చి సువార్త పనిలో అడుగుపెట్టారు ఆయన. ఆ 40 దినాలు కూడా ఒక రకంగా శిక్షణా కాలం అనుకోవాలి, సిద్ధపడిన కాలం అనుకోవాలి. ఆ ఒక్కసారే మళ్ళీ ప్రతి సంవత్సరం అది ఆయన జీవితంలో రిపీట్ కాల. ఆ ఒక్కసారే ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు ఏమీ తినకుండా సాతాను చేత శోధింపబడి ఆ శోధనను ఎదుర్కొని ఆ శోధనను గెలిచి పనిలో అడుగుపెట్టారు, సువార్త పనిలో అడుగుపెట్టారు. సువార్త పని అనగానే యూదుల నుండి పూర్తి వ్యతిరేకత. ఆ వ్యతిరేకతలో ఆయన సత్య సువార్తను ప్రకటిస్తూ చివరికి ఆయన గమ్యం ఏదంటే సిలువకు వెళ్ళాలి. సిలువకు వెళ్ళి ఆ సిలువను ఎదుర్కోవాలి, ఆ సిలువ మీద బలియాగం జరిగించాలి. అది క్రీస్తు చేసినటువంటి సాక్రిఫైస్. ప్రపంచ మానవాళి కొరకు ప్రభు ప్రాణం పెట్టాలి కనుక అది లేఖనాలలో వ్రాయబడింది కనుక లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన ఆ విధంగా సిద్ధపడ్డారు. మీకు అందరికీ అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి ఒక విద్యార్థి. ఫస్ట్ చదువుతాడు, చదివిన తర్వాత దేనికి వెళ్తాడు? మిలిటరీలో ఉద్యోగం రాకమునుపు దేనికి వెళ్తాడు? ట్రైనింగ్ అంటారు దాన్ని. ట్రైనింగ్ అంటే శిక్షణ, మన భాషలో ఏంటది? శిక్షణ. ఆ శిక్షణా కాలం పూర్తయిన తర్వాతే అతనికి జాబ్ వస్తుంది, జాబ్ ఇస్తారు, పోస్టింగ్ పడుద్ది. ముందు పోస్టింగ్ రాదు, శిక్షణా కాలం పూర్తయ్యాక పోస్టింగ్ వేస్తాడు.
అది నువ్వు బోర్డర్లో యుద్ధం చేయాలా, లేకపోతే ఇంకో చోట ఉండాలా, ఇంకో చోట ఉండాలని తర్వాత నిర్ణయిస్తారు అధికారులు. ముందు అతగాడికి శిక్షణ పూర్తి అవ్వాలి. ఆ శిక్షణ పూర్తి చేసుకుని అసలు పని మొదలు పెట్టినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక విధంగా శిక్షణ కాలంలో ఉన్నారు. ఆ కాలం పూర్తయిన తర్వాత కాలాన్ని పరిపూర్ణం చేసిన తర్వాత ఆయన ఆ బలియాగాన్ని జరిగించి ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి వెళ్ళారు. ఇప్పుడు ఈ శ్రమ, యేసుక్రీస్తు శరీరంలో పొందినటువంటి శ్రమ అనగానే మనం అనుకునేటంతటి ఈజీ కాదు, అది చాలా కష్టం. అసలు ఈ సాక్రిఫైస్ ఎందుకు అనేది ఒక విషయం మీకు అర్థమైతే మొత్తం అర్థం అవుద్ది. అసలు సాక్రిఫైస్ ఎందుకు, బలి ఎందుకు అని అంటే, బలి అనేది కేవలం క్రైస్తవ సంప్రదాయం కాదు. అసలు క్రైస్తవ సంప్రదాయంలో బలి అన్నదే లేదు. ఫిజికల్గా బలిచ్చే సంప్రదాయం క్రైస్తవ్యంలో లేనే లేదు. మీరు ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు అన్నట్టు. ఏమని నోట్ చేసుకోవాలి? బలి సంప్రదాయం ఎక్కడ లేదు? క్రైస్తవ్యంలో లేదు. క్రైస్తవుడు కోడి బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. క్రైస్తవుడు మేకను బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. క్రైస్తవుడు ఒక ఎద్దునో ఇంకో పశువునో బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. క్రైస్తవుడు ఏ పక్షిని బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. కానీ మనం చదువుతున్న బైబిల్లో 27 పుస్తకాల క్రొత్త నిబంధనను మినహాయిస్తే 39 పుస్తకాలు కలిగినటువంటి పాత నిబంధనల్లో అనేకమైన బలులు మనకి కనబడుతున్నాయి. అందులో గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, పక్షుల యొక్కయు, పశువుల యొక్కయు బలి సమర్పణ ఇశ్రాయేలీయులు అనగా యూదులు వాళ్ళు చేసినట్టుగా చరిత్రలో మనకి కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి పుస్తకాలు 39 పుస్తకాలు ఉన్నాయి. వాటినే పాత నిబంధన, తోరా, పంచకాండాలు అక్కడ నియామకం జరిగింది మోజెస్ ద్వారా. అక్కడి నుంచి వ్రాయబడినటువంటి ప్రతి పుస్తకంలో కూడా బలి ప్రస్తావన మనకి కనబడుతుంది. ఆ బలి ప్రస్తావన కంటిన్యూ అవుతూ మలాకీ గ్రంథం పూర్తయ్యే సమయానికి చాలా బలులు జరిగాయి. చాలా బలులు వాళ్ళు ఇచ్చేశారు, బలిపీఠాలు కట్టారు. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, అత్యంత పురాతనమైన భాష ఏది ప్రపంచంలో అంటే హీబ్రూ అత్యంత పురాతనమైన భాష. ఆ హీబ్రూ కలిగిన హెబ్రీయులు మాత్రమే కాదు, ఈజిప్షియన్లు, జొరాస్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చినటువంటి పర్షియన్లు, బబులోనియులు, బ్యాబిలోనియన్స్, అర్థమైందా, రోమన్స్, గ్రీక్, వీళ్ళందరూ కూడా బలి సంప్రదాయాన్ని కొనసాగించినట్టుగా మనకి చరిత్ర చెబుతోంది. అంతెందుకు, మన భారతదేశంలో కూడా బలి సంప్రదాయం కనబడుతుంది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. బలులిచ్చే సంప్రదాయం మన భారతావనంలో కూడా ఉంది. అలాగే ఇస్లాంలో కూడా బలి సంప్రదాయం ఉంది, నేటికి ఉంది. ఇస్లాంలో కూడా బలి సంప్రదాయం, అర్థమైందా? ఈ బలులు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవాలయాలకైతే వాటి బలులు ఇచ్చిన వాటి కొమ్ములు తగిలిస్తూ ఉంటారనమాట. బలి ఇచ్చేసిన తర్వాత వాటి కొమ్ములు తీసుకెళ్ళి ఆ దేవాలయాలకు తగిలిస్తూ ఉంటారు. ఈ విధంగా బలి సంప్రదాయం చాలా చాలా మతాలలో ఉంది. చాలా మతాల్లో బలి సంప్రదాయం కనబడుతుంది. ఎందుకు ఈ బలి సంప్రదాయం చాలా మతాల్లో కనబడుతుంది అని మీరు ఆలోచన చేస్తే, బలి ద్వారా అంటే రక్తాన్ని చిందించడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని మన పూర్వీకులే కాదు, ప్రపంచంలో చాలామంది నమ్ముతూ వచ్చారు. నేటికి నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది గతంలో నమ్ముతూ వచ్చారు, నేటికి నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. అది బలి సంప్రదాయం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చాలా రకరకాలైన జంతువులు, పశువులు, పక్షులు, వీటన్నిటిని కూడా బలుడిచ్చేటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది, చాలా రిలీజియన్స్లో ఉంది. రైట్, మీకు అది అర్థమైతే నెక్స్ట్ ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త మొదలుకొని వధింపబడెను అంటే ఒక బలి జరిగింది. ఈ బలి సదాకాలము నిలిచి ఉండేటువంటి బలి గనుక మనం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు పౌలే కాదు, ప్రతి భక్తుడు చెప్పింది అదే. సదాకాలము నిలిచి ఒక్క బలి క్రీస్తు జరిగించారు గనుక ఇక మనం బలినివ్వాల్సిన అవసరత లేదు. అంటే మన పాపముల నిమిత్తం ఒక మోగ జీవాన్ని తీసుకొచ్చి దాని మీద చేతులుంచి
దాని మీద మన హస్తాలు మోపి, ఇదిగో నా పాపమంతయు, నా పాప భారమంతయు దీని మీద మోపుతున్నాను, నా పాపాన్ని భరించటానికి ఈ పశువుని తీసుకొచ్చాను, లేదా పక్షిని తీసుకొచ్చాను, ఈ కోడిని తీసుకొచ్చాను, దీన్ని నేను దేవునికి సమర్పిస్తున్నాను, దీన్ని నేను దేవుని ఎదుట బలిగా ఇచ్చేస్తున్నాను, గనుక ఈ బలి ద్వారా నా పాపాలకు ప్రక్షాళన కలుగుతుంది, ఈ రక్తం చిందించడం ద్వారా, ఈ రక్త ప్రోక్షణ ద్వారా నా పాపాలకు ప్రక్షాళన కలుగుతుంది అని ఒకవేళ అనుకుంటే క్రైస్తవుడు అది నీ పని కాదని చెప్పేశాడు నూతన నిబంధనలో. ఎందుకు చెప్పేశాడంటే, నీ కొరకు ఆల్రెడీ యేసుక్రీస్తు అనే ఒక లోకరక్షకుడు, దేవుని గొర్రెపిల్ల, ప్రభువైన క్రీస్తు శ్రమపడి ఉన్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మీ నిమిత్తము గాయపరచబడెను. ఏదైతే యెషయా గ్రంథంలో ప్రవక్త ప్రవచించాడో ఆ ప్రవచనాల సారం, యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు ప్రాణమిచ్చాడు, ఆయన బలి అయ్యాడు, ఆయన బలియాగాన్ని జరిగించాడు, ఆయన చేసిన బలియాగం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది కనుక, ఆయన చేసిన బలియాగంలో మీకు విమోచన, విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది కనుక, ఆ రక్త ప్రోక్షణమునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన పొందిన విధేయత మీద మీరు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన చూపించిన విధేయత మీద, ఆయన పొందిన శ్రమల మీద మీరు విశ్వాసం ఉంచితే చాలు, అదే మీకు చిట్ట చివరి బలి. ఈ ప్రపంచానికి చిట్ట చివరి బలి అని సువార్త ద్వారా ప్రకటించారు. నేటికే అదే సువార్త ప్రకటింపబడుతుంది. కనుక మీరు బలులు ఇవ్వాల్సిన అవసరత లేదు. మీలో ఏ ఒక్కరూ బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. అంటే మీరు కోడిని, మేకని, ఎద్దుని, జంతువుని తీసుకెళ్ళి, ఇదిగో ప్రభు నా పాపముల నిమిత్తం ఈ మూగజీవాన్ని బలిస్తానని చెప్పవలసిన అవసరత లేదు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక ఆ మాట ఒకసారి మనం ఖాయం చేసుకుందాం. ఈ మాట మనం ఖాయం చేసుకుందాం. ఎందుకంటే దైవ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి విషయం మనకు అర్థం కావాలి. 12వ వచనం 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. అందరు తీయాలి, బైబిల్ అందరు తీయాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం ఏముంది అక్కడ? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను అని వ్రాయబడింది ఇక్కడ. ఈ మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం అనగానే పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆచరించినటువంటి ఆచారాలు మన సమాజంలో కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎలాంటివి? ఈ రక్తం తీసుకోవడం, ప్రోక్షించటం, వాటిని తీసుకుని గర్భగుడిలోనికి ప్రవేశించటం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీల ఆచారాల్లో భాగాలు. అంటే పాపక్షమాపణ కోసం రక్త ప్రోక్షణ జరిగించేవారు వాళ్ళు. రైట్. ఇయాలే అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లడం, శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏమండి? ఇక 27వ వచనం మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, ఎన్నిసార్లు అర్పింపబడి? ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, బలి ఒకసారి జరుగుతుంది, బలి జరిగిపోయింది, ఇక మరలా మనకి బలితో పని లేదు, బలి నిమిత్తంతో పని లేదు. ఇక ఎవ్వరు కూడా బలి ఇవ్వాల్సిన అవసరత లేదు, ఆల్రెడీ బలి ఇవ్వబడింది. అదే శ్రమ పడటం. యేసుక్రీస్తు ఏం పడ్డారట? శ్రమపడ్డారు, తన శరీరముతో శ్రమపడ్డారు. ఎలాంటి శ్రమ ఆయన తీసుకున్నారు అని అంటే, చాలామంది శిలువ మరణాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. 2000 సంవత్సరాలుగా ఆయన మీద బురద జల్లే వాళ్ళు ఉంటూనే ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. వాళ్ళనే మతోన్మాదులని, మూర్ఖులని, జ్ఞానం లేనివారని, దైవభయం లేనివారని రకరకాల పేర్లతో పిలిచారు బైబిల్ గ్రంథంలో. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, యేసుక్రీస్తు అంటే వాళ్ళకి పడదు. యేసుక్రీస్తుని వాళ్ళు చాలా చులకనగా చూస్తుంటారు. ఆయన బలియాగాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా వచ్చేసిన తర్వాత యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకటే పని, చదవడం రాదు, చదవడం అర్థం కాదు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేంతటి సామర్థ్యం,
ప్రజ్ఞాపాఠవాలు వాళ్ళకి లేవు. వాళ్ళు కేవలం బురద చల్లడమే పనిగా పెట్టుకొని ఏదో విధంగా కోడిగుడ్డు కేకలు పీకుదాం అన్నట్టు ఆయన మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుని రకరకాల వీడియోలు చేస్తుంటారు, రకరకాల పోస్టింగ్లు పెడతా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు వారు ఏం పొందారు సిలువలో శ్రమ, అది పెద్ద శ్రమే ఉంది, అది పెద్ద బాధే ఉంది అన్నట్టు మాట్లాడుతుంటారు. దీని మీద ప్రారంభ శతాబ్దం నుండి కూడా చాలామంది హిస్టోరియన్స్ రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వైద్య రంగాన్ని అనుసరించి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమను రూఢిపరిచారు. ఇప్పుడు అవన్నీ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. వైద్య రంగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా, వైద్య శాస్త్రాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమను రూఢిపరిచారు. అవును, ఆ శ్రమ బలికి తగినటువంటి శ్రమ. ఒక సాధారణ పశువులాగా, ఒక సాధారణ గొర్రె పిల్లలాగా జరిగినటువంటి బలి కాదది. ఆ మహాదేవుని శక్తివంతుడైన కుమారుడు మానవాళి పాప ప్రక్షాళన కొరకు ఎన్ని గాయాలు భరించాడో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చీల్చబడిన దేహంతో, గాయపరచబడిన దేహంతో సర్వమానవాళి పాప ప్రక్షాళనార్థమై గొప్ప బలియాగాన్ని, గొప్ప రక్షణ కార్యాన్ని, గొప్ప రక్షణ సంకల్పాన్ని నెరవేర్చాడు అని చాలా స్పష్టంగా రూఢిపరిచారు. అది ఏ విధంగా రూఢిపరిచారో నేను కొన్ని సంగతులు ఈ రాత్రి మీతో మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలను ఉద్దేశించి ఒక 4 పాయింట్స్ మీకు ఈ రాత్రి చెబుతాను. మిగిలినవి రేపు మాట్లాడుకుందాం. రేపు ఇంకా చాలా విలువైన విషయాలు మాట్లాడుకుందాం. ఇవి మాత్రమే కాదు, ఆ పునరుద్ధాన ఘట్టాన్ని గురించి ఇప్పటి వరకు మీరు కని విని ఎరుగని సంగతులు రేపు మాట్లాడతాను. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ అనగానే చాలామంది చాలా చులకనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకే కాదు మీకు కూడా అర్థం కావాలి ఈ రాత్రి. అసలు శ్రమ పడ్డం అంటే ఏంటి, యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలేంటి, అవి ఏ విధంగా ప్రభావం చూపించాయి ఆనాడున్న సమాజం మీద, ఎందుకు అపోస్తలులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు, వాళ్ళు ఎందుకు ప్రాణాలని తృణప్రాయంగా ఎంచుకున్నారు, అసలు లెక్క చేయలేదు దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకెళ్లారు, ఇంత ధైర్యంగా వాళ్ళు ఎలా సువార్త పరిచర్యలో వాడబడ్డారు, సత్యాన్ని వ్యాపింపజేయడానికి ఎందుకు అలా కష్టపడ్డారు, ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ముందుగా కొన్ని విషయాల మీద మనకు అవగాహన రావాలి. చూడండి, మీకు సినిమాల్లో చూపించినట్టు ఏదో ఒక సిలువేశారు, అలా ఓ చెక్క ఉంది, ఆ చెక్క మీద యేసు ప్రభుని ఈ పక్కన పెట్టేశారు, కాలుకు మేకు కొట్టారు, 2 చేతులకు 2 మేకులు కొట్టేశారు, ఆయన వేలాడారు, అయిపోయింది. దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుందని అనేశారు. ఆయన దేవుడు కదా, ఆయన ఎవరో దేవుని కుమారుడు కదా, ఆయనకి నొప్పే ఉంటుంది, ఏముండదు అంటే డ్రామా అనుకుంటున్నారా? చెప్పండి, డ్రామా అనుకుంటున్నారా? డ్రామా కాదండి. ఏమంటే డ్రామా చేసి శక్తి చేత బాధను తప్పించేసుకుంటే దేవుడు అనబడ్డండి, దేవుడు అనబడ్డు. అసలు యేసుక్రీస్తు దేవునిగా కూడా రాలేదు భూమి మీదకి, దేవుని కుమారుడిగా సంపూర్ణ మానవుడిగానే కనబడుతున్నాడు. ఆయన ఒక సంపూర్ణ మానవాకారంలో శరీరధారిగా దేవునికి నరులకు మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడు అన్నాడు. ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? పౌలు భక్తుడు రాస్తూ ఏమన్నాడు? నరుడు అన్నాడు. నరుడు అంటే అర్థం ఏంటి? సంపూర్ణ మానవునిగా ఆయన భూమి మీద కనబడుతున్నాడు తప్ప మనలాంటి రక్తమాంసాలలో బాధ కలిగిన, బాధ తెలిసిన, బలహీనతలు ఎరిగిన రక్తమాంసాలలో యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు తప్ప ఆయన ఏదో మహిమదేహంతో వచ్చేసి బాధ తెలియని ఏదో తిమ్మిరి ఇంజెక్షన్ ఇచ్చుకునో మొత్తం ఇంజెక్షన్ ఇచ్చుకుంటే బాధ తెలియదు అన్నట్టు అలాంటి శక్తితో తన శరీరాన్ని ఏదో మాయ చేసేసి ఆ శక్తి చేత కాపాడబడి సిలువనెక్కి వెళ్ళిపోయినటువంటి వారు కాదు ఆయన. అది సంపూర్ణ మానవ అవతారంలో సంపూర్ణ మానవుడిగా తనను తాను కనపరుచుకొని ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తనను తానే రిక్తునిగా చేసుకున్నాడని గ్రంథం సాక్ష్యమిస్తోంది. ఎలా చేసుకున్నాడట? తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అలా చేసుకొని తన సంపూర్ణ త్యాగాన్ని మానవాళి ఎడల కనపరిచాడు. దేహం ఉంది అంటే నొప్పి ఉంటుంది, దేహం ఉంది అంటే ఆకలి ఉంటుంది, దేహం ఉంది అంటే అన్ని బలహీనతలు ఈ దేహం మనకి కలిగిస్తుంది. అలాంటి దేహంలో యేసుక్రీస్తు ప్రభువారు మనవలే ఉన్నారు. ఆయన మనవలే శోధింపబడ్డారు. ఆయన అన్ని విషయములలో మనవలే శోధింపబడినను ఆయన
పాపము లేనివాడుగా ఉండెను అని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. ఇందులో శరీరధారిగా ఉన్న దినాలలో ఆ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదవచ్చు ఆ మాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయిన దినములలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని వ్రాయబడింది. అలాగే మరొక మాట కూడా చూపిస్తాను మీకు అదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడ్డాడని వ్రాయబడింది. చూడండి, మనవలే శోధింపబడ్డా కూడా ఆయనలో ఏమి లేదట, ఆయనలో ఏమి లేదు, పాపం లేదు. అంటే ఒక దేహాన్ని ధరించుకున్నాడు, మనలాంటి దేహమే, ఈ దేహంతో పాపము చెయ్యకుండా బ్రతికి చూపించాడు. పాపం తన శరీరం మీద ఏలుబడి చెయ్యలేని స్థితిలో ఆయన నిలబడి అప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్లి బలికి అప్పగించాడు. అందుకే నేను ముందే చెప్పాను, శిక్షణా కాలం పూర్తయ్యాక పోస్టింగ్ పడ్డట్టుగా ఆయన చేయవలసిన శిక్షణ అంతా పూర్తి చేసి ఆ తర్వాత బలియాగానికి ఆ దేహాన్ని సమర్పించాడు. కొన్ని సిద్ధాంతాలలో కొన్ని పద్ధతులు ఉంటాయి. బలికి సిద్ధపరిచినటువంటి పశువుని ముందు కొన్నాళ్ళు పుష్టిగా మేపుతారు. ఏం చేస్తారు? పుష్టిగా మేపుతారు. అలాగే దానికి ఏ వైకల్యం లేకుండా చూసుకుంటారు, ఏ రోగం లేకుండా చూసుకుంటారు. అలాంటి శ్రేష్టమైన పవిత్రమైన ఒక పశువును, గొర్రెను తీసుకెళ్ళి ఏం చేస్తారు? బలిస్తారు. దానికి సాదృశ్యంగా శ్రేష్టమైన బలి జరగాలి అని అనుకున్నప్పుడు పాపము, అపవిత్రత, దుష్టత్వము, దుర్మార్గత అను ఏ విధమైన పులిసిన పిండి లేకుండా స్వచ్ఛమైన పస్కా పశువు వధింపబడాలి, అలాంటి వధ జరగాలి అని కోరుకున్నటువంటి ప్రభువు సర్వమానవాళి పాప పరిహారార్థమై తన పవిత్ర రుధిరాన్ని ధారపోశాడు, తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. అది లేఖనానుసారంగా జరిగింది. దానికి ముందే ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి, ఇలా జరగబోతుందని. ఆయన రావడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు లేఖనాలు వ్రాయబడిన లేఖనాల ప్రకారంగానే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, ఆయన మరణించడం, సమాధి చేయబడడం, పునరుద్ధానుడు అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పునరుద్ధానుడవ్వడానికి ముందు ఈ శిలువ ఘట్టం జరుగుతున్నప్పుడు మొట్టమొదట ఆయన ప్రార్థనలో ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త పాయింట్ నెంబర్ 1 మాట్లాడుతున్నాను, ప్రతిదీ మీరు రాసుకోండి జాగ్రత్తగా, మీకు అర్థం కావాలి. అలాగే స్క్రీన్ మీద కూడా మీకు కొన్ని ఆధారాలు చూపించి నేను మాట్లాడతాను. లూకాసు వార్త 22వ అధ్యాయం, అందరు తీయండి, తీశారు అందరూ? లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుండి చదువుదామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుండి చదువుదాం, అందరు తీయాలి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పాడట. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రొటెక్షన్ ఇచ్చేది ఏంటట? ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే అదొక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మీ చుట్టూతా ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి నెక్స్ట్, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళంటే ఒక మనిషి రాయి విసరగలిగినంత దూరం వాళ్ళు నిలబడి ఒక చోట నుంచి రాయి విసిరితే ఆ రాయి ఎంత దూరం అయితే వెళ్ళిబడుతుందో, ఎన్ని మీటర్ల దూరం అయితే వెళ్ళిబడుతుందో, ఒక శక్తివంతుడు నిలబడి రాయి విసిరితే ఎంత దూరం అయితే వెళ్ళిబడుతుందో అంత దూరం వాళ్ళను అక్కడ ఉంచేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ ఒలీవల కొండ ప్రాంతంలో వెళ్ళి మోకాళ్ళు ఊనారట. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? సిలువ వేయబడటానికి ముందు రాత్రి. అర్థమైందా? సిలువ వేయబడటానికి ముందు రాత్రి జరుగుతోంది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి, బాగా అర్థం చేసుకోండి, యేసు ప్రభు వారు ఏం పడుతున్నారు? వేదన పడుతున్నారు. అసలు ఆయన వేదన పడటానికి పాపం ఏమైనా చేశారా అంటే చేయలా.
ఏ పాపము లేని పరిశుద్ధుడు ఏమవుతున్నాడంటే వేదన పడుతున్నాడు. ఆయన వేదన పడి నెక్స్ట్ మరింత ఆతురముగా ప్రార్థన చెయ్యగా. ఇది చూడండి, చాలా అసాధారణమైన సంఘటన. సాధారణంగా జరిగే సంఘటన ఇక్కడ వ్రాయబడల. వైద్య పరిభాషలో కూడా, వైద్య శాస్త్రంలో కూడా ఇది ఒక సాధారణమైన సంఘటనని చెప్పరు. చాలా అసాధారణమైన సంఘటన గురించి మనం ఇక్కడ చదువుకోబోతున్నాం. ఆ అసాధారణమైన సంఘటన ఏంటో చూడండి. మరి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయనో అన్నాడు. దీని ఏమంటారు తెలుసా వైద్య పరిభాషలో? హెమాటిడ్రోసిస్ అంటారు. హెమటిడ్రోసిస్ అంటారు. అర్థమైందా? అంటే ఇది ఒక అసాధారణమైన ప్రక్రియ, ఒక అసాధారణమైన ప్రక్రియ. చూడండి, ఈ ఈ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. 44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. హెమటైడ్రోసిస్ అంటే ఏంటో, అసలు ఏంటి అసాధారణమైన ఈ ప్రక్రియ అంటే. చూడండి, యేసుప్రభు వారు, మీరు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూడొచ్చు. యేసుప్రభు వారు ప్రార్థిస్తూ ఉండగా పైనుంచి చెమట కారినట్టుగా రక్తం కారుతూ ఉంటుంది. కొడితే వచ్చింది కాదు అది. ఎందుకు వస్తాయో తెలుసు? ఇది బాగా ఒత్తిడికి ఒక మనిషి గురైనప్పుడు, అది అసాధారణమైన ఒత్తిడి అయినప్పుడు స్వేద గ్రంథుల క్రింద రక్తనాళాలు ఉంటాయి. ఈ స్వేద గ్రంథుల క్రింద ఉండే రక్తనాళాలు పగిలిపోతాయి. ఎప్పుడైతే ఈ స్వేద గ్రంథుల క్రింద ఉండే రక్తనాళాలు పగిలిపోయాయో ఆ స్వేద గ్రంథులలో నుండి చెమటతో పాటుగా మిక్స్ అయిపోయి రక్తం బయటకు వచ్చేస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే బలికి వెళ్ళటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో జరుగుతున్నటువంటి ఈ మార్పు, మామూలుగా ఇది మన శరీరంలో జరగాలనుకోండి, విపరీతమైన ఒత్తిడి ఉండాలి, విపరీతమైన స్ట్రెస్ ఉండాలి. ఎడ్రినలిన్, కార్టిసాల్ అనే రసాయనాలు మన శరీరంలో విడుదలయ్యి అవి మన 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 శరీరాన్ని అసమతుల్యం చేసేసి మన శరీరంలో నుంచి ఆ భయంకరమైన రసాయనాల వల్ల ఈ స్వేద గ్రంథుల నుండి రక్తం చిమ్మేయాలి బయటికి. అప్పుడప్పుడు చూడండి, కొంతమందికి బీపీ ఎక్కువైపోయింది అనుకుంటే ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది. కొంతమంది బాగా ఇక్కడ బీపీ ఎక్కువైపోతే ఎక్కడ వస్తుంది రక్తం? ముక్కులోంచి వస్తుంది, కొంతమంది నోట్లోంచి వస్తుంది. ఇక్కడ స్వేద గ్రంథుల్లో నుండి వస్తుంది. హెమటోహైడ్రోసిస్ అలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి, అసాధారణమైన పరిస్థితి. ఈ అసాధారణమైన పరిస్థితి శ్రమకు ప్రారంభం, రక్త ప్రోక్షణకు ప్రారంభం. చూడండి, రక్త ప్రోక్షణకు ప్రారంభం అంటే ఒక సమూహం యొక్క పాపాన్ని భరించడానికి, ఒక వ్యక్తి పాపాన్ని కాదు, ఒక సమూహం యొక్క పాపాన్ని భరించడానికి, ప్రజలందరి పాపాన్ని భరించడానికి గ్రంథంలో ఏం రాయబడిందంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది క్రీస్తుని గూర్చి. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఒక సమూహం యొక్క పాపాన్ని భరించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు చేస్తున్నటువంటి గొప్పదైన బలియాగంలో మొట్టమొదటి శ్రమకు ప్రారంభం, ఆయన రక్త ప్రోక్షణకు మొట్టమొదటి ప్రారంభం ఈ హెమటోహైడ్రోసిస్ అనేటువంటి అసాధారణమైన ప్రక్రియ. మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి, 100కి 1,00,00,000 కూడా ఎక్కడ మనకి ఇది కనబడదు. చాలా రేర్గా, అది కూడా ఇంతలా శరీరంలోని స్వేద గ్రంథుల నిండా రక్తపు ఛాయలు కనబడేంతటి ఒత్తిడి ఎక్కడ కనబడదు. చూడండి, అందుకంటాడు ప్రపంచ ప్రజల భారము ఆయన మీద మోపబడిను. ఏం మోపబడిందట? మీ పాపములన్నీ ఆయన మీద మోపబడిను. అందుకంటాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. అంతటి భారాన్ని, అందుకే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు చూడండి, చాలామంది ఒత్తిడి 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 అన్న పదం వాడతారు. ఒత్తిడి అంటే ఏంటది అన్న కంటికి కనబడేదా? కంటికి కనబడేదా?
కాదు కదా. ఒత్తిడి అనేది దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. ఏమ రైట్? ఒత్తిడి అనేది దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. అంటే మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, మెంటల్గా భారం పెట్టేసుకున్నారు. అమ్మో బాగా భారం పెట్టేసుకున్నాడండి ఆయన మానసికంగా కృంగిపోయాడు, లేదా మానసికంగా భారం ఎక్కువైపోయింది, ఆత్మీయంగా భారం ఎక్కువైపోయిందని చెప్తూ ఉంటారు చాలా సందర్భాలలో. వాళ్ళు ఒంటి మీద ఏమో ఒక 100 కేజీలు 200 కేజీలు 300 కేజీలు బరువు మోయరు. కానీ ఆ బరువు అంతా ఎక్కడ మోస్తున్నారు? ఎక్కడ మోస్తున్నారు? మనసులో మోస్తున్నారు. ఎక్కడ మోస్తున్నారు? హృదయంలో మోస్తున్నారు. హృదయంలో మోసే భారం ఎక్కువైపోతే దాన్నే ఒత్తిడి, స్ట్రెస్ అంటారు. అందుకే లోపల ఈ బీపీ రేజ్ అయిపోవడం కానివ్వండి, షుగర్ ఎక్కువైపోవడం కానివ్వండి, టెన్షన్ పెరిగిపోయి ఒంటి మీద పుండ్లు పడిపోవడం కానివ్వండి, రకరకాల వ్యాధులు రావడం కానివ్వండి, శరీరం ప్రశాంతంగా ఉండదన్నమాట. లోపల ఒక పెద్ద అలజడి మొదలైపోయింది. ఈ అలజడి మోపబడుతున్న భారం, ఆయన మీద ప్రపంచ ప్రజల భారాన్ని దేవుడు మోపుతున్నాడు. ఎందుకు? అప్పటి వరకు ఒక గొర్రె మీద మోపబడినటువంటి చేతులు ఈరోజు అందరి భారం ఆయన మీద మోపబడితే మీరు అనుకోవచ్చు, ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ చెమటలో నుంచి రక్తం గారిపోయేంత ఒత్తిడి ఆయన ఎందుకు తీసుకోవాలి అని మీరు ఒకవేళ అనుకుంటే, ఫిజికల్గా నేను మీకు చెప్తున్నాను, దేవుడు ఆయన చెయ్యి వదిలేశాడు, ఆయన తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నా ప్రపంచ ప్రజల భారాన్ని ఆయన మొయ్యడం అనగానే లిటరల్గా మనం తీసుకుంటే ఆ శిక్ష ఆయన భరించాల్సిందే, అంతే, తప్పదు. అది భరించాలి, శిక్ష భరించాలి, లిటరల్గా భరించాలి, ఫిజికల్గా భరించాలి. భరించి దాన్ని బేర్ చేయగలిగితేనే ఆ ప్రవచనాలు నెరవేరినట్టు. ఇది దేవుని సంకల్పం, దేవుని విధిలో భాగం అది. అలాంటి ఒక అద్భుతమైన ప్రక్షాళన జరిగించాలి, పాప ప్రక్షాళన జరిగించడానికి యేసుక్రీస్తు అందరి భారం తీసుకున్నాడు. ఉదాహరణకి ఒకరు అప్పు తొలగించాలంటే కష్టం, 100 మంది అప్పు తీయాలంటే చాలా కష్టం, 1000 మంది అప్పులు నువ్వే తీర్చాలంటే ఇంకా కష్టం, ఊరందరు అప్పులు తీర్చాలంటే మహా కష్టం, మండలం అందరు అప్పులు తీర్చాలంటే ఇంకా కష్టం, రాష్ట్రం అంతా అప్పులు నువ్వే తీర్చాలంటే చచ్చిపోవాలి, దేశం అప్పులంతా తీర్చాలంటే ఏం చేసేది లేదు, పుట్టినవాడు అప్పులు పుట్టబోయేవాడు అప్పులు కూడా తీర్చడానికి నేనే సిద్ధం అంటే ఇంకా అది ఇంకా కష్టం కదా. యేసు ప్రభు త్యాగాన్ని, ఆయన శ్రమను అర్థం చేసుకోవడానికి చాలా మనసు పెట్టాలండి, చాలా మనసు పెట్టాలి, కొంచెం ఉండాలి. అంటే గతకాలపు అనుభవాలు, చరిత్ర గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు, పాత నిబంధన ప్రవచనాల మీద ఒక అవగాహన, ఆనాటి నుండి ఈనాటి వరకు బలులు జరుగుతూ ఆ ఆత్మల లోకంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో ఇవన్నీ అవగతమైతే తప్ప యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోలేం. చాలా చులకనగా కనబడద్దు లేకపోతే చాలామందికి. ఆయన శ్రమ అర్థం కావాలంటే అది చులకన కాదు, చాలా శక్తివంతమైన శ్రమ. అది అర్థమైందా? చాలా శక్తివంతమైన శ్రమ. అందుకే ఆయన శరీరంలో నుండి రక్తపు బిందువులు ధారవలే ప్రవహిస్తున్నాయట. ఆయన శరీరంలో నుండి రక్త బిందువులు ఎలా వస్తున్నాయి? ధారవలే ప్రవహిస్తున్నాయి, చెమట వలే ప్రవహిస్తున్నాయి అని వ్రాయబడింది అక్కడ. చెమట వలే ప్రవహిస్తున్నాయి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. దీన్నే వైద్య పరిభాషలో ఏమన్నారని చెప్పాను? హెమటోహైడ్రోసిస్. రైట్, దిస్ ఈజ్ ద పాయింట్ నెంబర్ 1. అంటే ఆయన శ్రమలకు ఆ దినమున ప్రారంభ ఘట్టం. యేసుక్రీస్తు ప్రభువారు రక్త ప్రోక్షణ జరిగించడానికి అది ప్రారంభ ఘట్టం. ఇక రెండవది, ఆ రాత్రి గడిచింది. అంటే నడి రాత్రి తర్వాత జరిగిన సంఘటనలు చూడాలి. ఇక మీదట మనం ఆ రాత్రి ఆయన ప్రార్థన అనంతరం నడి రాత్రి నుండి జరుగుతున్నటువంటి సంఘటనలు, తెల్లవారే అంతవరకు జరిగేటువంటి సంఘటనలు మనకి తెలియాలి. అందులో ఆ రాత్రి ముఖ్యంగా చాలా క్రైస్తవులు శ్రమ గురించి ధ్యానించాలంటే దట్ ఈజ్ వెరీ స్పెషల్ నైట్. అది చాలా ప్రత్యేకమైన రాత్రి. యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడిన రాత్రి. ఆ రాత్రికి ఏమని పేరు పెట్టారు? అప్పగింపబడిన రాత్రి. ఆయన అప్పగింపబడిన రాత్రి. అది చాలా ప్రత్యేకమైన రాత్రి. ఇప్పటికీ మీ అందరికి ఒక ఐడియా వచ్చేసి ఉండాలి. నిజమే, ఎంత ఒత్తిడి ఆయనకి, ఎందుకంటే ఇంతమంది పాపాన్ని ఆయన భరిస్తాడని ప్రవక్తలు చెప్పారు.
అది జరగాలి. అలా జరగాలి అంటే ఆయన మానసికంగా ఒత్తిడికి గురి అవ్వాలి. దేవుడు ఆ భారాన్ని ఆయన మీద మోపుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాట మీరు చదివిన తర్వాత ఈ మాట మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం చదవండి, అందరూ చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును ఆయన మీద ఏం చేశాను? మోపెను. ఉందా లేదా? యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. మోపెను మోపెను అంటే మోపబడింది. ఇప్పుడు మోపబడిన భారాన్ని ఆయన ఏం చేయాలి? భరించాలి. భరిస్తే ఒత్తిడి ఎక్కువైపోయింది. ఆ ఒత్తిడికి తగినట్టుగానే ఆయన స్వేద గ్రంథులలో నుండి ఏం బయటకు వచ్చింది? రక్తం బయటకు వచ్చింది. అది లిటరల్గా జరిగింది. అది జరగాలంతే. వ్రాయబడింది ప్రవచనం నెరవేరాలి. ఇంకా అందులో డ్రామాలు ఉండవు, అందులో నాటకీయత ఉండదు, అందులో యాక్టింగ్లు ఉండవు. ప్యూర్గా అలా 100% న్యాచురల్గా ఒక మనిషి జీవితంలో అలా జరిగితే ఎలా ఉంటుందో అదే యేసుప్రభువు దగ్గర కనబడాలి. అది ఆయన తట్టుకోవాలి. కొంతమంది చూడండి దిగాలుగా అయిపోతారు, మొహం పీక్కుపోయి ఉంటుంది. ఎందుకు అలా ఉన్నామమ్మా? మనోవ్యధ ఏంటంటది? మనోవ్యధ, చింత, దిగులు. వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ పెయిన్. పుండు కనబడదు, కవికిపోయినట్టు కనబడదు, రక్తం ప్రవహిస్తున్నట్టు కనబడదు, దెబ్బ కనబడదు, కానీ లోపల భరించలేనంత బాధ ఉంటుంది. దీన్ని మనోవ్యధ అంటారు. అలాంటి వాళ్ళకి చాలా లోపల విడుదల కాకూడని హార్మోన్స్ విడుదలైపోతాయి. గట్ట మొత్తం పాడైపోద్ది. గట్ హెల్త్ విపరీతమైన గ్యాస్ట్రిక్ పెరిగిపోద్ది. మెంటల్గా అప్సెట్ అయిపోతారు. మైండ్ ప్రశాంతంగా ఉండదు. ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం తింటున్నారో, ఎలా మాడుతున్నారో ఏం అర్థం కాదు. తెలియకుండానే బీపీ పెరిగిపోద్ది, తెలియకుండానే షుగర్ పెరిగిపోద్ది. బాగా అప్పులు ఎక్కువ చేశారనుకోండి, ఒత్తిడి ఎక్కువైపోయింది అనుకోండి, ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడంటే ఎంత ఒత్తిడి లేకపోతే వెళ్తాడు? మీరు ఆలోచించండి. ఈ అప్పులు తీర్చలేక, అప్పులు తీర్చే దారి దొరక్క ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిన ఆ ఒత్తిడిని మీరు దేంతో, ఏ కాలిక్యులేటర్తో కొలుస్తారు? ఏ మీటర్తో కొలుస్తారు? ఏ మెషిన్తో కొలుస్తారు? అది కొలవడానికి ఏమైనా మిషన్ ఉందా? లేదు. అది కొలవడానికి ఏమైనా క్యాలిక్యులేటర్ ఉందా? లేదు. అసలు బాధను వర్ణించటం లేదా బాధను ఎంత బాధ భరిస్తున్నావో చెప్పటం, దట్ ఈజ్ నాట్ మచ్ ఈజీ. అది చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు లిటరల్గా మీరు తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు భరించినటువంటి బాధ ఏదైతే ఉందో, ఈ బాధ దేవుడు ఆయన మీద మోపెనో అనే దానికి నిదర్శనంగా జరుగుతుంది, ప్రత్యక్షంగా జరుగుతుంది. మోపేశాడు, భరిస్తున్నాడు. మోపేశాడు, ఈయన ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. అందుకే అతని చెమట, ఆయన చెమట నేల మీద పడుచున్నటువంటి గొప్ప గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఏమండి? అది శ్రమ. నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవాళి కొరకు యేసుక్రీస్తు భరించినటువంటి శ్రమ అర్థం చేసుకుంటే నీ మనసు ఆయన పట్ల గౌరవంతో వందన సమర్పణ చేస్తుంది. ఇది అర్థమైతే నిజమే, లేఖనానుసారంగా యేసుక్రీస్తు చేసినటువంటి మహా గొప్ప త్యాగం ఇది అని నువ్వు గ్రహించగలుగుతావు. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఎప్పుడు ఆయనతో మనం పోల్చుకోం శ్రమల విషయంలో. ఒక ఆయన అడిగాను నేను, ఏమయ్యా శ్రమల కాలం కదా, ఏం చేస్తున్నావు? యేసుప్రభు చేసినట్టే చేస్తున్నాను అన్నాడు. ఎవరు చేసినట్టు? యేసుప్రభు చేసినట్టే, సేమ్ డిట్టోనా? అవును. అంటే నిన్ను ఆయన్ని తక్కెట్లేస్తే ఇద్దరు సమానంగా తూగుతారన్నట్ట? ఆయన కాలి గోటికి కూడా మన బతుకులు సరిపోవు. ఆయన కాలి గోటికి మన జీవితాలు సరిపోవు. ఆయన పొందిన శ్రమ ఎక్కడ, మన శ్రమ ఎక్కడ? ఆయన శ్రమ ప్రపంచ మానవాళి అందరి పక్షాన తీసుకున్నది. అందుకే అంత ఒత్తిడి ఉంది, అందుకే అంత ప్రెజర్ ఉంది. ప్రెజర్ ఆ ప్రెజర్ అంతా తీసేసుకున్నాడు ఆయన. అంతా తీసేసుకున్నాడు కాబట్టి రక్తం బయటకు వచ్చేసింది.
లిటరల్గా తీసుకోవాలి అది, లేకపోతే ఆ వచనం ఏమైపోద్ది? అబద్ధమైపోద్ది. యెషయా ప్రవచించిన ప్రవచనం ఏమైపోద్ది? అబద్ధమైపోద్ది. అంత శక్తిమంతుడు రావాలి ఈ భూమి మీదకి. యేసుప్రభు ఒక్కడే అంత శక్తిమంతుడు, యేసుప్రభు ఒక్కడే అంత బలవంతుడు. అందుకే ఆయన వచ్చాడు, ఆయన చేసి చూపించాడు. ఇది ఒక కోణం, ఇది చాలామందికి అర్థం కాలేదు ఇప్పటికీ. కోణం అర్థం కాలేదు. అసలు ఇంత ఒత్తిడి ఎందుకు? యేసుప్రభుకి ఇంత ఒత్తిడి ఎందుకు? ఇంత భారం ఎందుకు అంటే నటించాడు అనుకుంటున్నారా? కాదు, అస్సలు కాదు. ఈ ఒత్తిడి అంతా ఆయన స్వయంగా తీసుకున్నది. ప్రపంచ మానవాళి ప్రయాసపడి మోస్తున్న భారం ఈయన తీసుకున్నారు. దాన్ని ఆయన బ్రతుకులో చూపించారు. ఆ ఒత్తిడి ఆయన భరించారు. అర్థమైందా? పాయింట్ నెంబర్ 2. ఆ తర్వాత రోమా సైనికులు ఆయన ఒక ఖైదీగా తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకుని అప్పగించాడో, ఈయనే యేసుక్రీస్తు అని ఎప్పుడైతే అప్పగించాడో, యేసుక్రీస్తుని ఒక ఖైదీగా బంధించి తీసుకెళ్లారు. అలా బంధించి తీసుకెళ్ళినప్పుడు యేసుప్రభు వారిని మొట్టమొదట రోమన్ల ఆచారం ఏంటంటే 1-40 అంటే ఎన్ని? 39 కొరడా దెబ్బలు ఒక్కసారికి కొడతారు. బాగా అర్థం చేసుకోండి. కొట్టి ఆగుతారు. ఎప్పుడు ఆగుతారు? ఎక్కడ ఆగుతారు? 39 దగ్గర ఆగుతారు. 39 దగ్గర ఆగి మళ్ళీ 39 కొడతారు. మళ్ళీ 39 అయ్యాక ఆపుతారు. అంటే ఆపకుండా నాన్ స్టాప్గా వాళ్ళ ఆచారంలో ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఖైదీల్ని శిక్షించే విధానంలో, రోమా ప్రభుత్వ చట్టంలో, వాళ్ళకున్న ఆచారంలో ఆపకుండా నాన్ స్టాప్గా ఎన్ని కొట్టాలి? 39 కొట్టాలి. 39 కొట్టి 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 ఆఫ్టర్ 39 లెక్క పూర్తయ్యాక ఆగుతాడు. అప్పుడు వాడు నీళ్లు తాగుతాడా, లేదా కాసేపు ఆయాసం తీర్చుకుంటాడా, ఏం చేస్తాడో తెలీదు. మళ్ళీ 39 కొట్టచ్చు. అలాగా ఒక రోమా సైనికుడికి శక్తి ఉన్నంత వరకు కొట్టొచ్చు. 1-40 అతని శరీరంలో శక్తి ఉన్నంత వరకు కొట్టచ్చు. అందుకే ఆ కొరడాలను దేంతో తయారు చేస్తారో స్క్రీన్ మీద చూడండి. స్కార్జింగ్ అంటారు దాన్ని. ఆ కొరడాలతో హింసించడాన్ని రోమా చట్టంలో స్కార్జింగ్. సరే చూడండి, అసలు అది ఆ స్క్రీన్ మీద మీకు ఒక స్పెషల్గా ఉన్న ఒక కొరడా చూపిస్తున్నాడు చూడండి, ఒక ఊహా చిత్రం. ఎంతగా హింసించారు. దీని గురించి ఒక ఇసుబియస్ అనే ఒక చరిత్రకారుడు వివరించారు. స్క్రీన్ మీద మీకు ఆ ఇమేజ్ చూపిస్తాడు, ఆ చరిత్రకారుడి చిత్రపటం. ఇసుబియస్ అనే ప్రారంభ శతాబ్దానికి చెందినటువంటి చరిత్రకారుడు. ఈ ప్రారంభ శతాబ్దానికి చెందినటువంటి చరిత్రకారుడు ఈ రోమన్ల హింసా విధానం ఎలా ఉండేదో వర్ణిస్తూ పుస్తకాలు రాశాడు చరిత్రలో. ఇసుబియస్ ఆయన రాసినటువంటి పుస్తకాల్లో తోలు పటకాలతో తయారు చేయబడినటువంటి రోమా సైనికుల కొరడాలు, తోలు పటకాలు ఉంటాయి వాటికి. ఆ తోలు పటకాల చివరన ఎముకలు గట్టిగా చెక్కి, ఎండిన ఎముకలు గట్టిగా చెక్కి, అలాగే కొన్ని ఇనుప కుక్కాలు వాటిని గట్టిగా చెక్కి మధ్యలో చివర్లా వాటిని అమర్చి పెడతారనమాట. ఆ తోలు పటకాలకి అమర్చి పెడతారు. అలా అమర్చి పెట్టేవి కత్తుల వలె ఉంటాయి. పదునైన ఎముక ముక్కలవి అల్లబడి ఉంటాయి. నేను చెప్పాను కదా, ఒకసారికి ఎన్ని దెబ్బలు కొడతారు? 39. అవి గుచ్చుకుంటే ఎముకల స్థానాలు కదిలిపోవాలి. ఎముకల స్థానాలు కదిలిపోయేలా కొట్టాలి వాటితో. అలాంటి కొరడాలు రోమా సైనికులు ఉపయోగించేవారు, తోలు పటకాలతో చేసినవి. చివరి ఎముక ముక్కలు ఉంటాయి. దెబ్బకి కొడుతున్న ప్రతి దెబ్బకి ఎముకలు కదిలిపోవాలి, చర్మం ముక్కలుగా రాలిపోవాలి. ఆ 39 దెబ్బలు పడాలి, ఒక్కసారి ఆపాలి, మళ్ళీ 39 పడాలి, మళ్ళీ ఆపాలి, మళ్ళీ 39 పడాలి, మళ్ళీ ఆపాలి. అలా అతను కోపికొన్నంత వరకు 39 39 39 39 కొట్టుకుంటూ వెళ్ళొచ్చు. అలాగా ఆయన దేహం నలిగిపోయి రాలిపోవాలన్న ప్రవచనం ఉంది. ఇవన్నీ ఎందుకు? శిక్షలు, మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెనో. లిటరల్గా అది నెరవేరాలి. మీరు అనుకుంటారు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించి, ఇదేటండి యేసు ప్రభు ధీరుడు వీరుడు శూరుడు కదా, ఆయన నోటి వెంట ఆ పదం రాకూడదు కదా. ఇప్పుడు ఆలోచించండి, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే
అస్సలు బేరు చేయలేం, అస్సలు బేరు చేయలేం. ఒక భక్తుడు అన్నాడట, ఒక భక్తుడు 10 కోట్ల మంది స్త్రీలు అనుభవించిన ప్రసవ వేదన ఒక యేసుక్రీస్తు అనుభవించాడు అన్నాడట. ఎంత? 10 కోట్ల మంది స్త్రీలు ఒక్కసారే ప్రసవ వేదన అనుభవిస్తే ఎలా ఉంటుందో అంతటి వేదన యేసుక్రీస్తు అనుభవించాడు. అది సామాన్యమైన శిక్ష కాదురా నాయన, చాలా క్రూరమైనది. ఎందుకంటే ఆ భరించటం, ఆ మనసు మీద పడాలి భారం. మీరు అనుకుంటారు ఇప్పటివరకు మీకు తెలిసినటువంటి క్రైస్తవ ప్రపంచంలో సువార్తలో విన్నటువంటి సమాచారం ఒకే ఒకటి ఏంటంటే, యేసు ప్రభు శరీరం గాయపరచబడింది, శరీరం ఇబ్బంది పడింది, శరీరం శ్రమ పడింది, అంతే కదా, అంతే తెలుసు. కానీ మనసు గాయపడింది, మనసు భరించింది, మనసు ఇబ్బంది పడింది. ఆయన మానసికంగా కూడా బాధ తీసుకున్నాడు, కేవలం శారీరకంగా మాత్రమే కాదు. నా పాయింట్ అర్థమైందా? ఆయన మానసికంగా కూడా బాధ తీసుకున్నాడు. అందుకే ఆయనలో కూడా కార్టిసాల్ విడుదలైంది, అడ్రినలిన్ విడుదలైంది, రకరకాల రసాయనాలు విడుదలయ్యాయి, ఒత్తిడి పెరిగిపోయింది. ఆ తీవ్రమైన ఒత్తిడితో శ్వేత గ్రంథుల క్రింద ఉన్న రక్తనాళాలు పగిలిపోయి చెమట బయటకు వచ్చింది. అది మీరు ఇప్పటివరకు విన్నారు. ఇప్పుడు రెండో ఘట్టంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలలో అత్యంత స్కార్జింగ్, అత్యంత ప్రమాదకరమైన కొరడా దెబ్బల సమయం. కోర్తుంటే ఎముకలు స్థానం కదిలిపోయేవి, మొక్కలు రాలిపోయేవి, గట్టిగా కొట్టేవారు. అలా ఎన్ని దెబ్బలు కొట్టారో ఆ రాత్రంతా, ఎన్ని దెబ్బలు కొట్టారో ఆ రాత్రంతా. అలా కొట్టి 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 పిలాతు ముందుకు తీసుకొచ్చేసరికి యేసుక్రీస్తు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. ఎలా మారిపోయారు? గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. మారిపోవాలి. అదెలా? ఈ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం తీయండి, అందరూ బైబిల్ తీయండి. ఈ రాత్రి మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ అర్థం కావాలి యేసుక్రీస్తు గురించి. ఇప్పటి వరకు మీరు విన్నది వేరు, ఇప్పుడు మీరు వింటున్నది వేరు. ఇంకా లోతైన జ్ఞానాన్ని మీరు వింటున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 52వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, అతని రూపమును ఏంటట ఏంటట వికారమైపోద్దట ఆయన రూపం. చాలామంది ఎలాగూ విస్మయము పొందిరో అంటాడు. అంటే ఆయన రూపము అలా వికారముగా మారిపోవాలి అనే ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం రాయబడింది. యెషయా రాస్తున్నాడు 52లో కానివ్వండి, 53:3లో కూడా రాస్తున్నాడు. 53:3లో కూడా రాస్తున్నాడు అదే ప్రవచనాన్ని. చదవండి. 52:13 మనం చదువుకున్నాం. నరరూపం కంటే అతని రూపం చాలా వికారమని చాలామంది విస్మయం పొందేంతగా ఆయన రూపం మారిపోవాలి. ఇక 53:3 అతడు తృణీకరింపబడినవాడు, మనుష్యుల వలన విసర్జింపబడినవాడు, దుఃఖాక్రాంతుడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినవాడుగాను, మనుష్యులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు ఆయను. ఎందుకు ఈ మాటలంటే, యేసు ప్రభు వారి రూపం వికారం అయిపోయింది. అసలు ఆ దెబ్బలకి మనిషి రూపం మారిపోయింది. చాలా వాపులు వచ్చేసాయి, చాలా చోట్ల వాపులతో పాటు మొక్కలు రాలిపోయాయి. ఒకసారి ఆ కొరడ ఒకసారి గుచ్చుకుంటే, మీరు ఆ వీడియోలో చూడొచ్చు, ఒకసారి ఆ కొరడ గుచ్చుకుంటే మాంసం బయటికి తెచ్చేస్తుంది. ఒకసారికి ఒంటి మీద అది గుచ్చుకుంటే మాంసాన్ని లాక్కొచ్చేస్తుంది. అలాంటి 39 దెబ్బలు ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు కొడతారు. 39 తర్వాత బ్రేక్ ఇస్తారు. అలాగే ఎన్నిసార్లు వాళ్ళకు ఓపిక ఉంటే అన్నిసార్లు కొడతారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాగ కొడుతూ యేసు ప్రభువు వారి యొక్క ప్రవచన నెరవేర్పు అది లిటరల్గా జరగాలి. నాటకాలు ఉండవు, అక్కడ నటించటాలు ఉండవు, శక్తి చేత కాపాడబడటాలు ఉండవు. ఆయన సాదా సీదా నరమానవుడుగా భూమి మీదకి వచ్చాడు.
ఆయన సాదాసీదా మానవుడుగానే శిక్ష అనుభవించాలి, మన వంటి బలహీనతలు కలిగి ఉండాలి, మన వంటి రక్తమాంసాలు కలిగి ఉండాలి, మన వంటి దేహంలో ఆయన బాధ అనుభవించాలి. అది శిలువ ఘట్టం అంటే. అందుకే ఎవరు చేయలేరది, ఆయన మాత్రమే చేయదగినటువంటి గొప్ప కార్యం కనుక ఆ విషయాన్ని అక్కడంత స్పష్టంగా వ్రాయించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇది రెండవ ఘట్టం. ఆయన శ్రమలలో స్కార్జింగ్ అనేటువంటి రెండవ ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఇక మరొకటి మనం చూస్తే హైపోవాలమిక్ షాక్. దీన్ని హైపోవాలమిక్ షాక్ అంటే అర్థం ఏంటంటే రక్తము యొక్క స్థాయి తగ్గిపోవటం. మీరు చూశారు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఇన్నాళ్ళు మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఒకసారి చదివేయండి. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు ఏమని అడిగారట? నేను దప్పిగొనుచున్నాను అన్నారట. లేఖనము నెరవేరునట్లు ఏమన్నాడట ఆయన? నేను దప్పిగొనుచున్నాను నేను. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు దప్పిక కలిగి దప్పిగొనుచున్నానన్నాడా, లేఖనం నెరవేర్చడానికి దప్పిగొనుచున్నానన్నాడా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ మనం వెంటనే లేఖనము నెరవేరునట్లని వ్రాయబడింది కనుక, ఏంటది? లేఖనము నెరవేరునట్లని వ్రాయబడింది కనుక లేఖనం నెరవేర్చడానికే దప్పిగొనుచున్నానన్నాడు కానీ ఆయనకి నిజానికి దప్పిక వేసి కాదు అని ఒకవేళ మనం అనుకుంటే అది నాటకమేగా. అర్థమైందా? కాబట్టి అది నాటకం కాదు, నిజంగానే ఆయనకి దప్పిక కలగాలి. దప్పిక కలుగుతుంది కాబట్టి దప్పిగొనుచున్నానన్న లేఖనం భవిష్యత్ తిరిగిన దేవుడు వ్రాయించాలి. నిజంగానే ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తును అమ్ముకోవాలి. అమ్ముకుంటాడు గనుకనే నాకు విరోధముగా మడిమెనెత్తనన్న సంగతిని దేవుడు ముందుగా భవిష్యత్ తిరిగిన వాడు వ్రాయించాలి. నిజంగానే కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కనాలి. ఆమె నిజంగా కంటుంది గనుకనే యెషయా ద్వారా దేవుడు ముందుగా భవిష్యత్ ప్రవచనాన్ని వ్రాయించాలి. ఇవన్నీ నిజాలైనప్పుడు యేసుక్రీస్తుకు దాహం వేయడం నిజం కాకుండా ఎలా పోతుంది? బాగా ఆలోచించండి. ఇవన్నీ నిజాలైనప్పుడు యేసుక్రీస్తుకు దాహం వేయడం నిజం కాకుండా ఎలా పోతుంది? అది కూడా నిజమే. లిటరల్గా ఆయనకి దాహం వెయ్యాలంటే ఎందుకు వెయ్యాలి అనే ప్రశ్న మీకు రావాలి. ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. తనకంటే దాదాపు 10 రెట్లు బరువున్న 10 రెట్లు పైనే బరువు ఉన్న సిలువను ఆయనతో మోయిస్తున్నారు. ఒక మనిషి అంత బరువు మోయటం సాధారణమైన విషయం కాదు. నాకంటే నా బరువు ఉన్న 10 మందిని నేను మొయ్యాలంటే అంత ఈజీ కాదు అది. పోనీ అలాగని ఏదో ఒక ఫ్లాట్ దారి గుండా మోయించడం కాదు, కొండపైకి మోసుకుని వెళ్ళాలి. యెరూషలేము ఆవలికి గవిని వెలుపల శ్రమ పొందాలి. గవిని వెలుపలకైనా మోసుకుని వెళ్ళాలి. మీకు ఒక విషయం చెప్పనా? నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఒలీవల కొండ మీద నుంచి దిగి కిద్రోను వాగు దాటి మళ్ళీ యెరూషలేం కొండెక్కుతాం. కింద నుంచి పైకి ఇలా ఉంటుంది యూ షేప్లో. నా ముందు నడుస్తున్న చాలామంది విదేశస్తులు, అందులో ఒక పెద్ద ఆవిడ ఉంది. కిందకి మేము దిగడానికి ఒలీవల కొండ మీద నుంచి కిందకి దిగడానికి ఒక గొట్టం పక్కన ఉంటుంది అనమాట. అది పట్టుకుని దిగుతాం మెల్లిగా. ఆవిడ జారిపోయి నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఒక 5-6 మీటర్ల కిందకి పడిపోయింది. దొల్లుకుంటూ వెళ్ళిపోయింది కిందకి. ఆ పక్కన ఉన్న వాళ్ళు గబగబ పట్టుకోబట్టి కానీ లేకపోతే ఇంకా దొల్లుకుంటూ వెళ్ళిపోయేది. జారిపోయింది కాలు. వాళ్ళు విదేశస్తులు కొంచెం హై హీల్స్ వాడతారు కదా, ఆవిడ పెద్ద ఆవిడే కొంచెం హై హీల్ వాడుతుంది. దిగేటప్పుడు కాలు మడత పడిపోయి జారిపోయింది. డౌన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక నున్నటి ఒక రాతి దారులు ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ ఇజ్రాయెల్లో. ఈ రాతి దారుల మీద నడవటానికి దిగటానికే ఆమెకు కాలు జారిపోయి పడిపోతే, నాకు తెలిసి ఆ రోజుల్లో యేసుప్రభు వారి సిలువ మోసిన దినాల్లో కొండదే అలాగే ఉంటుంది, వాగు అలాగే ఉంటుంది, ప్రాంతం అలాగే ఉంటుంది, అందులో మార్పే ఉండదు. ఎత్తు అలాగే ఉంటుంది, లోతు అలాగే ఉంటుంది. ఆ ఎత్తులో ఆ లోతులో ఆయన సిలువ మోస్తూ పైకెక్కటం అంటే ఎంత వేదన భరించి ఉండాలి మీరు ఆలోచించండి. ఒక 100 కేజీల బస్తా ఒక అర్ధగంట మోస్తే మీకు దాహం అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే మీకు ఎలా ఉంటుంది? దాహం అనిపిస్తుందా?
అనిపిస్తుంది. అది ఎండాకాలం అయితే ఏం చేయకుండానే ఏమొస్తుంది? దాహం వస్తుంది. మాట్లాడితే చాలండి దాహం అనిపిస్తుంది. ఇప్పుడు నాకు గంట మాట్లాడితేనే చాలా దాహం వేస్తుంది. ప్రసంగం అయిగానే ఒక 1/2 లీటర్ నీళ్లు గట్టగట్ట తాగేస్తాం, ఎందుకంటే దాహం ఎక్కువైపోయి. అలాంటిది ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు. శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఎంతటి దాహం ఉంటుందో చూడండి. అది నటన కాదు, నిజంగా జరిగిన సంభవం అది. ఆయనకి దాహం అనిపిస్తుంది. అందుకే హైపోవాలమిక్ షాక్ అంటే అర్థం ఏంటంటే రక్తపు స్థాయి తగ్గిపోవటం అని అర్థం. ఏంటది? రక్తాన్ని నష్టపోతున్నాడు. రక్తాన్ని నష్టపోవటం వల్ల అంతర్ద్రవాలు శరీరంలో తగ్గిపోయినందున ఏర్పడినటువంటి దాహం. అప్పుడు గుండె పంపింగ్ చేయడం చాలా కష్టమైపోద్ది. రక్తం లేక పంపింగ్ చేయడం కష్టమైపోతే విపరీతమైన దాహం వేసేస్తుంది. విపరీతమైన దాహం. ఆ విపరీతమైన దాహంలో నేను దప్పికొనుచున్నాను ఆయన అంటాడు. ఆయన అన్నదాన్ని ప్రభు భవిష్యత్తును చూశాడు. చూసి కీర్తనల గ్రంథంలో వ్రాయించాడు, నేను దప్పికొనుచున్నాను. అప్పుడు వారు నాకు చేదును ఆహారంగా పెడతారు. అది కూడా ప్రవచనమే. వారు నేను దప్పికొన్నప్పుడు నాకు ఏం ఆహారం పెడతారు? చేదును ఆహారంగా పెడతారు. 2000 సంవత్సరాలకు ముందు 1000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటన గురించి 3000 సంవత్సరాల ముందు దావీదు కీర్తనకారుడు రచించాడు. అంటే దానికి దీనికి మధ్య అంతరం 1000 సంవత్సరాలు. మాటలు కాదు, 1000 సంవత్సరాల వరకు ఒక ప్రవచనం అలా నిలబడి ఉండడం. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. 1000 సంవత్సరాల పాటు ఒక ప్రవచనం అలాగే నిలబడి ఉండిపోయి 1000 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరిందంటే ఎంత గొప్ప సంగతి అది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అలాంటి అద్భుతమైన ఘట్టం. కీర్తనకారుడు దావీదు 1000 ఏళ్ల ముందున్నాడు. యేసు ప్రభు కంటే దావీదు 1000 సంవత్సరాల ముందున్నాడు. అంటే యేసు ప్రభుకి దావీదుకి మధ్య గ్యాప్ ఎంత? 1000 సంవత్సరాలు సుమారుగా. 1000 సంవత్సరాల ముందు కీర్తనకారులు రచించినటువంటి కీర్తనల్లో నేను దప్పికొనుచున్నాను, నేను దాహం అంటాను. నేను దాహం అంటే వాళ్ళు నాకు చేదును చిరకను ఇస్తారు. ఎంత అద్భుతమైన ఘట్టం అంది. ఎంత అద్భుతం. ప్రపంచంలో ఏ పుస్తకంలో ఉంటుందండి ఇలాంటి ఘట్టం? ఏ పుస్తకంలో ఉంటుంది ప్రపంచంలో ఇలాంటి ఘట్టం? 1000 ఏళ్ల గ్యాప్లో 1000 ఏళ్ల తర్వాత జరిగే సంభవాన్ని ముందుగా రచించడం అంటే ఎంత దమ్మున్న పుస్తకం బైబిల్. మీరు అర్థం చేసుకోవాలి. మనసు పీటి చదివినోడు ఆశ్చర్యపోతాడు బైబిల్ విషయంలో. ఏముందండి అని. 69వ కీర్తన 21 చదవండి ఒకసారి. 69వ కీర్తన 21 ఏముంది అక్కడ? ప్రవచనం అది. 69వ కీర్తన 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను తాగనిచ్చిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చి గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. గమనించండి, ఆయన రుచి చూచి దాన్ని ఏం చేయలేదట? తాగలేకపోయాడట. తాగనొల్లకపోయేను అని వ్రాయబడింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారి దప్పిక నిజంగా జరిగింది. అది ఆ అంతర్ద్రవాలు ఆగిపోవటం వల్ల, దొరక్కపోవటం వల్ల, నోరు పెడచగట్టుకుపోవటం వల్ల అలాంటి భయానకమైన బాధ భరిస్తూ ఆయన సిలువలో ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఇక మరొక ఘట్టం, మరొక అద్భుతమైన భయానకమైన ఘట్టం ఏంటంటే ఆయన చేతులలో దింపబడిన మేకుల బాధ. దాని గురించి భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో ఆయన చేతిలో మేకులు దిగగొట్టబడ్డాయి అనే సందర్భాన్ని చెబుతున్నాడు. చూడండి అక్కడ. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన కనుక తక్కిన శిష్యులు ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు అంటున్నాడట, నేనాయన చేతులలో మేకుల గుర్తులను చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులు పెట్టి అన్నాడట. అంటే చూడండి, మేకులు గుర్తులు అంటే గుర్తులు పడేంతటి పెద్ద మేకులు, గుర్తులు పడిపోయేంతటి పెద్ద మేకులు. క్రూసిఫిక్షన్లో అత్యంత ప్రమాదకరమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే ఇదే. సిలువ వేయడంలో, రోమా చరిత్రలో సిలువ వేయడంలో
అత్యంత భయంకరమైన దుర్భరమైన బాధను అనుభవించేటువంటి కష్టం. అందుకే దీన్ని ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు. అర్థమైందా? అంత ప్రమాదకరమైన దుర్భరమైన బాధ. ఆ వచనం ఇక్కడ చెప్తున్నాడు. ఆయన వేళ్ళ ఆ చేతులలో గుర్తులలో, ఆ మేకుల గుర్తులలో నేను వేలు పెడతాను. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. అంత ప్రమాదకరమైన దుర్భరమైన బాధ భరిస్తాడు అని. అదేలాగా అంటే మీకు చూడండి, ఈ చెయ్యి ఇక్కడ ఉందా, ఇక్కడ ఇలా అంటే దెబ్బ ఇలా అన్నాం అనుకోండి, కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుందా? ఇక్కడ చాలామందికి ఇలా పెట్టి కొడితే ఎలా ఉంటుంది? ఒక నరం ఉంటుంది, అల్నా నర్వ్ అంటారు దాన్ని. అల్నా నర్వ్ నరం. ఈ నరాన్ని ఇలా టచ్ చేస్తే చుమ్మని లాగుతుంది. చాలామంది తట్టుకోలేము, అక్కడ అలా కొట్టగానే ఏదో కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని అల్నా నర్వ్ అంటారు. అది పైదాకా ఉంటుంది. ఈ నరం ఏదైతే ఉందో, ఈ నరాన్ని క్రింద భాగంలో, అంటే ఆ నరాన్ని ఆనుకొని ఉన్న క్రింద భాగంలో కరెక్ట్గా మేక దిగ్గొడతారు. మీరు అనుకోవచ్చు చేతుల్లో మేకలు అనగానే ఇక్కడ కొట్టేశారండి. యాక్చువల్లీ మనం చిత్రాల్లో ఇక్కడ కొట్టడం చూస్తాం. కానీ రోమా సైనికులు రోమా చట్టాల్లో సిలువ వేయడానికి ఇక్కడ మేకు దిగ్గొట్టరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేకు దిగ్గొడితే ఈ చేతుల మీద అంత బరువు ఆగదు. ఎందుకంటే ఇవి తొందరగా విరిగిపోతాయి. ఈ చేతి ఎముకలు తొందరగా విరిగిపోతాయి. ఇందులో నుండి మేకు త్వరగా విరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ కొట్టరు. ఆ అల్నా నర్వ్ ఎక్కడైతే, ఇదిగో కరెక్ట్గా దిస్ ఈజ్ ద ప్లేస్. ఈ ప్లేస్లో మేకు దిగ్గొడతారు. ఇటుపక్కన అటుపక్కన కూడా ఈ ప్లేస్లో 6 నుంచి 8 అంగుళాల మేకు ఇక్కడ నుంచి దిగ్గొడతారు. కరెక్ట్గా చేతికి ఎంట్రన్స్లో, చేతి మధ్యలో కాదు, చేతికి ఎంట్రన్స్లో ఇక్కడ నుంచి మేకు దిగ్గొడితే కరెక్ట్గా వెనక్కి వస్తుంది. దాని మీద 2 చేతులు వేలాడాలి. అర్థమవుతుందా? ఈ వేలాడే ప్రక్రియలో ఈ యేసు ప్రభువారి గురించి ఒక ప్రవచనం రాయబడింది. అది కూడా నెరవేరాలి. మళ్ళీ అక్కడ అది కూడా నెరవేరాలి. ఆ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్లో అది కూడా భాగం. అది ఎక్కడ రాయబడిందంటే కీర్తన గ్రంథం 22వ కీర్తన 14వ వచనం మీరు చూడండి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 14వ వచనం ఏం రాయబడింది అక్కడ? కీర్తనల గ్రంథం 22వ కీర్తన 14వ వచనంలో ఆ బాధకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ భక్తుడు పొందుపరుస్తున్నాడు. ఇది కూడా 1000 సంవత్సరాల ముందే. ఇది కూడా ఎన్ని సంవత్సరాల ముందు? యేసు ప్రభువారు శిలువ శిక్ష భరించడానికి 1000 సంవత్సరాల ముందు వ్రాయబడినటువంటి ప్రవచనం. నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఏముంది అక్కడ? కీర్తన 22:14లో నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. మొదటి వచనంలోనేమో ఎలోయి ఎలోయి లామా సబక్తాని ఉంటుంది. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అనే మాట అదే 22వ కీర్తన మొదటి వచనంలో కనబడుతుంది. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. ఇప్పుడు మనకి ఎక్కడ కనబడుతుంది? ఇది ఎన్నో వచనం? ఇది 14వ వచనం. 14వ వచనంలో నా ఎముకలన్నీ ఏమయ్యాయి అంటున్నాడు? స్థానము తప్పి ఉన్నవి అంటున్నాడు. ఎముకలు ఎప్పుడు స్థానం తప్పిపోతాయంటే, ఇప్పుడు యేసుప్రభు వారి చేతికి ఆ మేకు ఈ కరెక్ట్ ప్లేస్లో అల్నా నర్వ్ పైన వేలాడేటప్పుడు ఈ మధ్యలో మేకు ఆ నరం కిందకు వస్తుంది. అంటే ఒకసారి టిక్మని కొడుతుంటేనే జుమ్మని లాగడం, కరెంట్ షాక్ కొట్టినట్టు మనకు అనిపిస్తుంది. ఆయన వేలాడినంతసేపు ఆ బాధ ఉంటుంది. ఆ నరాన్ని ఆనుకునే మేకెళ్తుంది. ఒకసారి ఇలా అన్నందుకే అమ్మో అన్నప్పుడు ఆయన వేలాడినంతసేపు అంత బాధ ఉంది అంటే అది ఎంత బాధాకరమైనది, అది ఎంత ఇబ్బందికరమైనది మీరు ఆలోచన చేయండి. ఆయన వేలాడినంతసేపు ఉండాలి అది. అలాంటి బాధ ఆయన భరించడానికి కరెక్ట్గా అక్కడ మేకు దిగ్గొట్టేసి ఈ చేతిని లాగిపెట్టి కట్టడానికి దాదాపు తాడు కట్టి దానికి నాటేసి ఈ చేతికి తాడు కట్టి నాటేసి 6 లేదా 7 అంగుళాల ముందుకు లాగుతారు. అప్పుడు ఎముకలు స్థానం తప్పేస్తాయి. గూడు వదిలేస్తుంది. ఎముకలు స్థానం తప్పాలి. ఆ వచనం నెరవేరాలి. ఏం చదువుకున్నాం 22వ కీర్తనలో? నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. విరగకొట్ట ఈ అల్నా నవ్వు మీద, ఈ నరాల మీద పడినటువంటి ఒత్తిడి, అది కాకుండా ముళ్ళ కిరీటం, అది కాకుండా కాళ్ళలో మేకులు, అది కాకుండా పక్కలో బళ్ళిపు పోటు, అది కాకుండా ఒంటి మీద గాయాలు, వాపులు,
వాచిపోయింది ఆయన శరీరం దెబ్బలకి, ముక్కలుగా రాలిపోయింది, వికారంగా మారిపోయాడు. స్వరూపము లేదు, సొగసైనను లేదు, ఆయన వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు. ఇది యేసు ప్రభువు సర్వమానవాళి పాప ప్రక్షాళన కొరకు బలియాగం జరిగించడంలో అనుభవించిన శ్రమ, వేదన. అర్థమైందా? మొత్తబడినవాడు అన్నాడు, గాయపడ్డాడు, శ్రమనొందినవాడు, వ్యసనాక్రాంతుడు, తృణీకరింపబడినవాడు, వ్యాధిని అనుభవించినవాడు. సో ఇవన్నీ చదువుతున్నప్పుడు, విసర్జింపబడినవాడు, ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రభువా నీవు చేసిన త్యాగం నా కొరకు ఎంత గొప్పది అని. ఒక మాట మీకు చెప్పనా, భూమి మీద ఉండగా అర్థం కాని వాళ్ళు పరలోకానికి వెళ్ళాక రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. భూమి మీద ఉండగా తెలుసుకోలేని వారు నిత్యత్వంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ సత్యవంతుని యొక్క ఆ శ్రమానుభవమును గుర్తించి 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 చింతాక్రాంతులైపోతారు, దుఃఖాక్రాంతులైపోతారు. ఆయన తీసుకున్న ఒత్తిడి అంతా ఇంత కాదు. ఇన్నాళ్ళు మీరు అనుకుంటున్నట్టు శరీరం విషయంలోనే కాదు, మానసికంగా కూడా ఆయన ఒత్తిడి ఎదుర్కొన్నాడు. కాబట్టే యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని వర్ణించడం అంత ఈజీ కాదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన అనుభవించినటువంటి శ్రమలు, వేదనలు, శోధనలు, ఆ బలిఘట్టం, ఆ బలియాగం, అది చాలా అద్భుతమైనది, చాలా వర్ణనాతీతమైనది, వర్ణింప సఖ్యము కానిది, వర్ణింప వీలు లేనిది. ఆ శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేయాలని పిలిచాడు, ఆ శ్రమల ద్వారా మనల్ని విడిపించాలని పిలిచాడు, ఆ శ్రమల ద్వారా మనల్ని సంరక్షించటానికి పిలిచాడు, కాపాడటానికి పిలిచాడు. సర్వమానవాళిది గ్రహిస్తే ఇటువంటి దైవ కుమారుడు మనకి ఎక్కడ దొరుకుతాడని అనిపిస్తుంది. మానవాళిది గ్రహిస్తే ఇటువంటి దైవ కుమారుడు మనకి ఎక్కడ దొరుకుతాడని అనిపిస్తుంది. మానవాళిది గ్రహిస్తే ఇటువంటి దైవ కుమారుడు మనకి ఎక్కడ దొరుకుతాడని అనిపిస్తుంది.